సార్ ఇప్పుడు షర్మిల గారు ఏపీ పిసిసి అయినట్టుగానే భావించవచ్చా? చెప్పలేము ఇంకా మిత్రమా. ఎందుకంటే ఈ అంటే జాయిన్ అయినరా, ఇంకా జాయిన్ అయినరు కాలేదు తెలియలేదు. నేను చూడలేదు. స్పీకర్ ఉండదు బట్ కదా. తను మాత్రం అన్కండిషనల్ గా ఆ, కాంగ్రెస్ పార్టీకి తను మద్దతు చెప్పడాన్ని మాత్రం అందరం హర్షించడం, స్వాగతించడం. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మాకు ఉండే కనెక్టివిటీ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు, తెలంగాణ వాళ్ళకు కూడా మాలాంటి వాళ్ళకు కూడా ఉండే కనెక్టివిటీ ఏంది, రాజశేఖర రెడ్డి గారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేసెస్, ఆయన ప్రాంతానికి పరిమితమైన నాయకుడు కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తను ఒక లెజెండరీ పొలిటీషియన్ గా, ఒక స్టేట్స్మెన్ గా ఎదిగిన తీరు మాలాంటి వాళ్ళకి కూడా అప్పుడు ఇన్స్పిరేషన్. అంటే ఐ మీన్ ద మూమెంట్ ఆంధ్రప్రదేశ్ అయితే అప్పుడు మేము కాంగ్రెస్ తో లేని, అప్పుడు కూడా మాలాంటి వాళ్ళని పిలిచి తను కాంగ్రెస్ గురించి మీరు ప్రచారం చేయాలి ఇట్లా అని చెప్పేసి మేము కాంగ్రెస్ కు అనుకూలంగా నేను 2004 9 ఎలక్షన్స్ లో కూడా మేము పాజిటివ్ గా ఉన్నాం అట్లాంటి వాళ్ళతో. అలాంటి పరంపర నుంచి వచ్చిన నాయకురాలు కాబట్టి వారు కూడా, మేము రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని కూడా మా సోదరిగానే చూసుకుంటాం కాబట్టి ఆమె కూడా తెలంగాణలో పార్టీ పెట్టి కూడా కాంగ్రెస్ పార్టీకి అన్కండిషనల్ గా మద్దతు చెప్పింది. సో అక్కడ ఆ, వారి సేవలు కూడా వినియోగించుకునే అవకాశం ఉందనేది నాకు ఉన్న సమాచారం. బట్ చూడాలి. మాకేంటంటే రెండు ప్రాంతాలు ఇప్పుడు హైదరాబాద్ అనేది తెలంగాణ మాత్రమే అనుకోవడానికి అవకాశం లేదు. చాలా మంది మిత్రులు ఏంటంటే తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు అంటే, నాకు మినీ ఇండియా కనపడుతుంది హైదరాబాద్ లో. కానీ ఆంధ్ర మూలాలు, ఆంధ్ర ఎవరైతే ఆ, ప్రజలుగా ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ ను తమ ఓన్ ప్లేస్ గా చూస్తారు. నేను మొన్న కనుమూరు బాపిరాజు గారిని నేను మన తిరుపతి దగ్గర కలిసిన. ఓకే. నేను అనుకుంటున్నా, నేను తను రాజమండ్రి లేకపోతే అటు తూర్పు గోదావరి, అటు వైజాగ్, అటు ఏరియాలని ఎక్కువ అక్కడనే ఉంటుండేమో అనుకున్నా. ఏ నో, దయాకర్ ఐ మీన్ హైదరాబాద్. నా మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఎవరు తీసేయలేరు. నేను నా లైఫ్ విత్ హైదరాబాద్ అని చెప్పి ఇంకోటి చెప్పిండాను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ అయ్యేట అప్పుడు. ఆ తర్వాత స్పోర్ట్స్ మెన్ నేను. ఇట్లా అంటే మా పిల్లలు కూడా ఎస్పీఎస్ లో ఉండే, నేను అది గుర్తు చేసినప్పుడు చెప్పిండు, మీకేం క- మీకేం కనెక్టివిటీ ఉందా హైదరాబాద్ తో, వీఆర్ విత్ హైదరాబాద్ అని చెప్పాను. దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ది తెలుగు. తెలుగు వాళ్ళ యొక్క ప్రేమ ప్రాంతం మీద కంటే కూడా ప్రజల మీద ఉంటది. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు మేము డెఫినెట్ గా ఆ ప్రొటెక్షన్ అది ఇస్తామనే భరోసా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు వేరేటోళ్ళు అని అనుకోవడానికి కూడా అవకాశం లేదు. అట్లనే షర్మిలమ్మ కూడా ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు చాలా మంది చాలా వ్యతిరేక కామెంట్స్ ఇచ్చిండ్రు. ఆంధ్రోళ్ళకి ఇక్కడ ఎందుకు రాజకీయాలు, ఇది ఏంది అని చెప్పి అన్నారు. అయినా కూడా డెమోక్రసీలో ఇక్కడ కాదు ఎక్కడైనా, ఇప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ పార్టీ పెట్టుకొని 4-5 రాష్ట్రాల్లో తన శాఖలను విస్తరించుకున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టుకున్నాడు. సో కాబట్టి ఈ పరిస్థితిని అందరూ కూడా గమనించి ఇక్కడ ఏంది తెలంగాణ కోడలుగానే కాదు, ఇక్కడనే తన పిల్లలు అంతా కూడా ఇక్కడనే ఉన్నది కాబట్టి ఆమెను గౌరవించడం. డెఫినెట్ గా రేపు కాంగ్రెస్ కు అనుకూలంగా రావాలి, వస్తది అని ఉన్నది, రావచ్చు. రావాలని కూడా కోరుకుంటాం. అంటే జగన్ గారు కూడా భవిష్యత్తులో వస్తారని నేను కామెంట్ కూడా చెప్పినా కదా. భవిష్యత్తులో అన్ని దారులు కాంగ్రెస్ వైపే వస్తాయి, అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను అనుకుంటున్నాను.